అందరికీ నమస్కారం అండి. మానవ హృదయాల్లో మహారాజు శ్రీరామచంద్రుడి గురించి. దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యం అని హిందువుల నమ్మకం. శ్రీరామనవమి వేసవకాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధగోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెప్తారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైన వారు. వీరిలో రఘుమహారాజు ఇచ్చిన మాట మీద నిలబడే రాజుగా ప్రసిద్ధికెక్కినవారు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి తన పిన్ని కైకకిచ్చిన మాట కోసం 14 ఏళ్లు వనవాసం వెళ్ళిన రాముడిని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి అని పిలుస్తారు. రామనామం ప్రాశస్త్యం గురించి పురాణాల్లో పార్వతీదేవి ఒకసారి శివునితో కేనోపాయాన లఘాన విష్ణునామ సహస్రాకమని విష్ణు సహస్రనామ స్తోత్రానికి సూక్ష్మ మార్గం చెప్పమని కోరుతుంది. దానికి శివుడు నేను నిరంతరం ఫలితం కొరకు జపించే ఇదే అని శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననేని ఈ శ్లోకం 3 సార్లు స్మరించితే విష్ణునామ